హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చాలా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారిని జాతి పితగా, రాజ్యాంగ సృష్టికర్తగా పొగడాలి, చెప్పాలి అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మానవాళి కులమత భేద భావాలని చాలా వరకు మర్చిపోయి, అంటరానితనం అనే ఒక మహమ్మారిని వదిలేసి, అందరూ సమానము అన్న ఒక స్థితికి తీసుకెళ్లిన వ్యక్తిగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్తగా రిజర్వేషన్స్ ని బడుగు బలహీన వర్గాలకి దగ్గర చేసిన వ్యక్తిగా బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయి ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా మంది జీవితాలకి ఆదర్శం. చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తి. చాలా మంది జీవితాల్ని మార్చిన వ్యక్తి. అంటరానితనంతో అల్లాడిపోయి బిఆర్ అంబేద్కర్ గారిని చదువుకునే రోజుల్లో స్కూల్‌కి వెళ్తానంటే, ఆ స్కూల్‌లో క్లాస్ రూమ్‌లోకి రాకుండా గేట్ బయట కూర్చోబెట్టి, "ఇక్కడి నుంచే విని నేర్చుకో" అని చెప్పిన సందర్భం నుంచి, అదే స్కూల్స్‌లో అధ్యాపకుడిగా జాయిన్ అయ్యి, చాలా మందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే, ఒక వ్యక్తి అన్నీ ఉన్నప్పుడు గెలవడం వేరు. ఏమీ లేని దగ్గర సృష్టించుకొని కొన్ని లక్షల మందికి మార్గదర్శకమయ్యి, కొన్ని వందల దేశాల్లో ఉన్నటువంటి నాయకులకి అంబేద్కర్ గారు ఆదర్శంగా ఉన్నారు అన్న వాస్తవం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈరోజు చిన్న ప్రాబ్లమ్ వస్తేనే చనిపోయే రోజులు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి, కులమత భేద భావాలు ఎంతో కొంత తగ్గి, సమానంగా అందరికి స్కూల్లో కూర్చొని విద్య, జాబ్‌లు అన్నీ వస్తున్న తరుణంలో కూడా చిన్న వాటికే మనస్పర్ధలు తెచ్చుకొని చెలించిపోయి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వివక్షత నుంచి పుట్టిన మహావృక్షం డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన గురించి ఈరోజు రోడ్డు మీద వస్తూ ఉంటే ఆటోల్లో, వెహికల్స్‌లో పాటలు పెట్టుకొని అంబేద్కర్ గారిని జై భీమ్, జై భీమ్ అంటూ రోడ్డు మొత్తం జై భీమ్ నినాదాలతో హైదరాబాద్ అంతా నిండిపోయింది. అసల ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్స్పిరేషన్ చేయగలడా? ఇంతమందికి మార్గదర్శనం కాగలడా? ఇంతమందిని ఉన్నత స్థానంలో నిలబెట్టగలడా? అంటే యెస్, అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే అయింది. జై భీమ్ అనే నినాదంతో ఇప్పుడు ఎవరైతే అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొంది వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞులై ఉండటంలో తప్పే లేదు. అయితే ఇక్కడ ఒక విషయం నన్ను చాలా బాగా కలిచివేసిన విషయం ఏంటంటే, ఇలా అంబేద్కర్ గారి పేరు ఇంత గొప్పగా చెప్పడం బీజేపీ వారికి అసలు ఇష్టం లేదు. సో, అమిత్ షా లాంటి వ్యక్తే అంబేద్కర్, 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 అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు అంబేద్కర్, అంబేద్కర్ అనటం మానేసి, మా హిందూ దేవుళ్ళని గనక అంతగా ప్రైజ్ చేసినట్లయితే, మీకు 7 జన్మలకు సరిపడా స్వర్గం ప్రాప్తిస్తది అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే, అంబేద్కర్ ఒక అంటరాని కులం నుంచి వచ్చి హిందూ మత గ్రంథాల్లో అత్యంత గొప్పగా ఇప్పుడు గూడా సనాతన ధర్మం, మనుధర్మ శాస్త్రం అని చెప్పుకుంటున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేసినటువంటి వ్యక్తి కాబట్టి, బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి, అంబేద్కర్ గారిని, అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ గారిని అనుసరించే ప్రతి ఒక్కరిని హేట్ చేయటం తప్పులేదు. కానీ ఎంతకాలం? ఆయన అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదే ఇప్పుడు. ఆయన ఒక ఆత్మ స్వరూపంలో ఉన్నటువంటి శక్తిగా మారాడే, ప్రజల గుండెల్లో నిలిచిపోయాడే. ఇండియా ఒక్క దాంట్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ గారికి మ్యూజియంస్ ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ గారు ఫాలోవర్స్ ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు భక్తులు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే చాలా మంది బిఆర్ అంబేద్కర్ దేవుడిగా కూడా కొలుస్తూ ఉంటారు. అండ్ గతంలో విజయవాడ నడి బొడ్డు పైన కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అంటూ అమ్మవారిని కమ్మవారితో కంపేర్ చేసి గొప్పగా చెప్పుకునే రోజులు. అయితే ఇది ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాకూడదు. నిజం చెప్పాలంటే కొండపైన అమ్మవారు మహాతల్లి దేవత. నమస్కారం పెట్టుకోవాలి.
కొండ కింద ఇప్పుడు ఉన్నది బిఆర్ అంబేద్కర్ గారు. దగ్గర దగ్గర 187 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మహా విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. అదే తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. నిజం చెప్పాలంటే అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఎమోషన్. ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేయాలంటే చాలా మందికి అంత ఈజీ కాదన్న విషయం తెలిసినప్పటికీ చిన్న చిన్నగా కట్ చేసుకుని వెళ్ళే ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలోనే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ నడిబొడ్డు పైన ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ప్రైవేటీకరణ చేస్తామంటూ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నామంటూ చాలా 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 విధాల కూటమి ప్రభుత్వం ట్రై చేసింది. కానీ దాన్ని దళిత సంఘాలు కానీ, అంబేద్కర్ భక్తులు కానీ, జై భీమ్ లాంటి సంస్థలు కానీ దాన్ని ఒప్పుకోలేదు. ఒకవేళ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంతకుముందే అంబేద్కర్ స్టాచ్యూ పైన ఉన్నటువంటి పేరును కూడా తొలగించారు రాత్రికి రాత్రి. కానీ ఇప్పుడు ఇలా విఫల ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ అటు బీజేపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ అంబేద్కర్ అనే ఒక ఎమోషన్‌ని, అంబేద్కర్ అనే ఒక శక్తిని, అంబేద్కర్ అనే ఒక నమ్మకాన్ని ఎవరు చెరపలేరు, ఎవరు తీసేయలేరు. ఇది వాస్తవం. సో, ఒక్కసారి విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులంతా గర్వంగా, దళితులే కాదు ప్రతి ఒక్క ఇండియన్ గర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహా విగ్రహాన్ని ఒకసారి చూడండి. చూశారు కదా! ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా మందికి ఆదర్శప్రాయుడు. బడుగు బలహీన అణగారిన వర్గాలకి సమాజంలో సమాన హక్కులు కల్పించి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకగలిగే స్వేచ్ఛనిచ్చినటువంటి మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాదాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఎలా అన్నా కూడా అంబేద్కర్ అంబేద్కరే. అమిత్ షా లాంటి కరుడుగట్టిన మతతత్వవాదులు అంబేద్కర్‌ని ఎంతగా ద్వేషించిన, ఎన్ని కుట్రలు చేసిన అంబేద్కర్ నిజంగా చెప్పాలంటే ఆ స్టాచ్యూ దగ్గరున్న ధూళిని కూడా దులపలేరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ మధ్య హమారా ప్రసాద్ అనే ఒక వ్యక్తి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ 12 డిగ్రీలు ఉన్న వ్యక్తి ఈయన మాట్లాడిన విషయాలు ఇవి అంటే, నేను అంబేద్కర్ ఉన్న కాలంలో ఉంటే గాడ్సే గాంధీని చంపినట్టుగా నేను అంబేద్కర్‌ని కూడా చంపేస్తాను. డౌట్ లేకుండా ఇప్పుడు కూడా అదే అంటూ మాట్లాడటం జరిగింది. అరే హమారా ప్రసాద్, నువ్వు మనిషి పుట్టావా లేదంటే ఇంకోటో నాకైతే తెలియదు. కానీ ఒక వ్యక్తిని చంపేస్తా అంటంలోనే నీ చేతగానితనం, నీ అవిజ్ఞానం, నీ మతతత్వ మూర్ఖత్వం అన్ని కలిసి నువ్వు ఒక మూర్ఖుడు అన్న విషయం అర్థమవుతూ ఉంది. నువ్వు అంబేద్కర్ గారిని చంపేయొచ్చేమో, అంబేద్కర్ గారి విగ్రహాలని టచ్ చేయగలవా? లేదు. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆపగలవా? లేదు. అంబేద్కర్ భక్తుల్ని కంట్రోల్ చేయగలవా? లేదు. నువ్వు మహా అయితే మాట్లాడగలవు. ఆ మాట్లాడి సునకానందాన్ని పొందగలవు. అర్థమైందా? అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. నువ్వు చెప్పే సో కాల్డ్ రాజకీయ నాయకులందరూ కూడా ఆయన రాసిన రాజ్యాంగం కాళ్ళ దగ్గర
బానిసలుగా బ్రతకాల్సిందే. అది అంబేద్కర్ గారి విలువ. అండ్ మొన్న లాస్ట్ టైమ్ నువ్వు ఇంకో విషయం చెప్పావు. అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు. అందుట్లో 270 మందున్నారు. అందుట్లో అంబేద్కర్ అనే వ్యక్తి డ్రాఫ్టింగ్ పర్సనే మాత్రమే అని. కానీ వాస్తవానికి అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారు. ఆ విషయాన్ని నువ్వెంత దాయాలనుకున్నా అది నువ్వు దాయలేవు. పేరుకి పందులు గుంపుల్లాగా చాలా మంది ఉండొచ్చు. కానీ అక్కడ అందరిని లీడ్ చేసి అన్ని హక్కుల్ని ఆయన అనుకున్నట్టుగా రాజ్యాంగంలో అందరి కోసం పొందుపరిచి ఇప్పుడున్న ఎలక్షన్ సిస్టమ్ దగ్గర నుంచి, ఓటర్ సిస్టమ్ దగ్గర నుంచి, కుల వ్యవస్థ దగ్గర నుంచి, ధనిక పేద డిఫరెన్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని బేరీజు వేసి అందరికీ సమన్యాయం జరగాలనేసి రాజ్యాంగాన్ని రాసిన మహా వ్యక్తి. వేరే వాళ్ళు రాసి ఉండొచ్చు, వేరే వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ అవి రాజ్యాంగంలో ఉన్నాయా లేవో ఒకసారి వెతుక్కో. ఏది ఏమైనా రాజ్యాంగంలో ఒక్కటి కూడా ఈక కూడా పీకలేక ఇలా చేస్తే ఏంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సమానంగా సీట్లు ఇవ్వాలి పార్లమెంట్లో, లోక్సభల్లో అంటే దానికి గాంధీజీ వెళ్ళి నిరాహార దీక్ష చేసి అలా కాదు, అలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా అనేసి అడ్డుపడిన వ్యక్తి గాంధీజీ. ఆ ఒక్క విషయంలో తప్పించి ఏ విషయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయనకి ముఖ్యం రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ తోనే ఇప్పుడు బడుగు బలహీన దళిత వర్గాలు అగ్రగామిగా అందరితో సమానంగా 100కి 25% మంది బ్రతుకుతూ ఉన్నారు. దట్ ఈస్ గ్రేట్. సో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎవరైతే అంబేద్కర్ని అభిమానిస్తారో, అంబేద్కర్ గారిని గౌరవిస్తారో, రాజ్యాంగబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారందరికీ జై భీమ్ అండ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.